దేశంలో మళ్ళీ కరోనా కోరలు విప్పుతోంది, కాటేస్తోంది, కాటికి పంపిస్తోంది. ఇటువంటి కరోనాని కంట్రోల్ చేయడానికి ఎటువంటి ఆప్షన్స్ లేవా? ఎస్, డెఫినెట్ గా ఉన్నాయి. అది స్వీయ నియంత్రణ. మీ అంతటా మీరు కొంత స్వీయ రక్షణలో గనక ఉంటే దీన్ని మళ్ళీ మనం పారద్రోలేయగలుగుతాం. లేదు కాదు అనుకుంటే గనక డెఫినెట్ గా పొరపాటు పడ్డట్టే. మీరు కొంత ఒక్కసారి దయచేసిన మాట వినండి. 2 రోజుల క్రితం నేను అఫీషియల్ గా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, మన సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆ వెబ్సైట్ ద్వారా కోవిడ్ లెక్కలు చూస్తే 2 రోజుల క్రితం వరకు కేవలం 250 కేసులు మాత్రమే ఉన్నాయి. యాక్టివ్ గా భారతదేశం మొత్తం మీద 250 కేసులు మాత్రమే ఉన్నాయి. కానీ ఎప్పుడైతే కేరళ గవర్నమెంట్ అలర్ట్ అయిపోయిందో, కేరళ గవర్నమెంట్ అత్యధికంగా టెస్ట్ చేయడం మొదలుపెట్టిందో, ఆ సంఖ్య ఈ రోజు మీరు చూడండి 1010 కేసులు. 1010 కేసులు నమోదై ఏకంగా సుమారుగా 1010 కేసెస్ ఈ రోజుతో యాక్టివ్ గా ఉన్నాయి. కేవలం ఇది టెస్ట్ చేసిన వారికి పాజిటివ్ గా వచ్చింది. ఇంకా టెస్ట్ చేయకుండా భయపడిపోయి ఇంకా ఇల్లు ఉన్న వారిని చాలా మంది ఉన్నారు. అంటే విత్ ఇన్ స్పాన్ ఆఫ్ జస్ట్ 2 డేస్ లో చాలా డ్రాస్టిక్ గా 250 నుంచి అంటే 4 టైమ్స్ పెరిగింది. 4 టైమ్స్ పెరిగింది. ఇప్పుడు ప్రెసెంట్ 1010 కేసెస్ యాక్టివ్ గా ఉన్నాయి. భారతదేశంలో సుమారుగా 5 మరణాలు సంభవించాయి. మొదట కేవలం 93తోనే స్టార్ట్ అయింది. 93, 250, ఇప్పుడు ఏకంగా 1010. సో ఈ రకంగా సంఖ్య పెరుగుతూనే ఉంది. సో 1000 దాటాయి పాజిటివ్ కేసులు. ఇప్పటి వరకు 7గురికి పైగా మరణించారు. దాంట్లో 4 మహారాష్ట్ర వాళ్ళు, ఒకరు బెంగళూరు నుంచి. ఈ రకంగా 5గురు ఉన్నారు. మరో 2 వివిధ ప్రాంతాల్లో ఈ రకంగానే మరణించినట్టు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా యాక్టివ్ కేసులు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కుకట్పల్లిలో, హైదరాబాద్ లో ఒక యాక్టివ్ కేసు నమోదైంది. అటు ఆంధ్రప్రదేశ్ లో కూడా సుమారుగా 3 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరి ఇప్పుడు వచ్చేటువంటి వేరియంట్ ని NB1.8.1 గా కొత్త వేరియంట్ గా చెప్తున్నారు. మరోవైపు గుజరాత్ లో కూడా 4 కేసులు నమోదయ్యాయి. దాంట్లో LF7 కి సంబంధించిన వేరియంట్ కేసులు గుర్తించారు అక్కడ అధికారులు. సో ఈ 2 వేరియంట్స్ వల్లే పెద్ద ఎత్తున చైనాలో విజృంభిస్తోంది కరోనా. చైనానే కాదు, సింగపూర్, హాంకాంగ్ దేశాల్లో కూడా పెద్ద ఎత్తున సుమారుగా ఏకంగా సింగపూర్ దేశాల్లో అయితే 45,000 కేసులు. సో ఎక్కడికో వచ్చింది, మనం అక్కడితో ఆగిపోతున్నట్టు పొరపాటే. ఇది రావడం వారికి మాత్రమే దాని వంతుగా ఉంటుంది. వచ్చిన తర్వాత అడ్డదారులు తొక్కి రచ్చరచ్చ చేసి ఏకంగా మరణాలని, శవాల కుప్పల్ని మళ్ళీ చూపించబోతోందా అని అంటే దాని నుంచి ఎదుర్కోవాలంటే డెఫినెట్గా రిక్వెస్ట్ ఎవ్రీవన్, దయచేసి మాస్క్ ధరించండి, శానిటైజ్ చేసుకోండి, తగు జాగ్రత్తలు తీసుకోండి. ఎటువంటి సిమ్టమ్స్ ఉంటాయి, ఎలా ఎదుర్కోవాలి, దీని నుంచి ఎలా బయటపడాలి, ప్రజెంట్ ఉన్నటువంటి ఈ కరోనా ఎంతటి డేంజర్. మనతో పాటుగా ఆర్టీవీ స్టూడియోలో డాక్టర్ వసంత్ కుమార్ గారు ఉన్నారు, సివిల్ అసిస్టెంట్ సర్జన్, గవర్నమెంట్ డాక్టర్ కూడా. ఆయనతో పాటు మాట్లాడదాం. సో ఫస్ట్లీ 2019 నుంచి 2021 వరకు చాలా నరకం అనుభవించాం. లాక్డౌనే కానివ్వండి, ఆర్థిక స్థితిగతులే కానివ్వండి. బీయింగ్ జర్నలిస్ట్ నాకు సంబంధించినటువంటి చాలా మంది కూడా మరణించారు. అంటే ఒక వ్యక్తిగతంగా మీ ముందు ప్రత్యక్ష సాక్షిగా నేనే, మీరు ఇంకా కొన్ని లక్షల మరణాలు చూసే ఉంటారు బీయింగ్ డాక్టర్గా. ఇటువంటి సినారో చూసాం మనం కదా. సో ఇప్పుడు ఇచ్చేటువంటి కోవిడ్ ఆ స్థాయిలోకి వెళ్తుంది అనుకుంటున్నారా? బేసిక్ థింగ్ ఏంటంటే మనకు వచ్చిన ఆల్ఫా ఫస్ట్ వన్, తర్వాత డెల్టా వచ్చింది. ఈ రెండిట్లో కూడా మరణాల సంఖ్య ఎక్కువ ఉండే. డెల్టాలో చాలా ఎక్కువ ఉంది. మనం వ్యాక్సిన్ కూడా అప్పటికి తీసుకున్నాము. బట్ స్టిల్ కంటిన్యూ టు ఒమిక్రాన్ వరకు. బట్ ఒమిక్రాన్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో 23లో స్టార్ట్ అయింది, అది 22-23లో ఎప్పుడైతే స్టార్ట్ అయిందో దాంట్లో కూడా మరణాలు అనేది ప్రపంచవ్యాప్తంగా ఉంది. కానీ చాలా తక్కువ అని చెప్పాలి. డెల్టా అంత డివాస్టివేటింగ్ ఎఫెక్ట్ కాకుండా కొంచెం మరణాలు అయితే సంభవించాయి. అంటే ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్. సెకండ్ ఫేజ్ లో చాలా మరణాలు, ఫస్ట్ ఫేజ్ లో కొంత నార్మల్, మోడరేట్. ఓకే, అక్కడ ఏంటంటే కోవిడ్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఒకటే పదం, లంగ్ ఇన్ఫెక్షన్ అని. లంగ్ ఇన్ఫెక్షన్ కాదు అది, అది క్లాట్ ఫార్మింగ్ డిసీజ్. క్లాట్స్ బాడీలో ఫామ్ అయ్యి లంగ్స్లో ఫామ్ అయినప్పుడు సర్క్యులేషన్ లేకపోవడం వల్ల ఆ లంగ్ అనేది డ్యామేజ్ అయింది. సో ఈ డ్యామేజ్ ఏదైతే ఉందో అది లంగ్ మనం ఇన్ఫెక్షన్ అని చెప్పేసి మనం అనుకుంటాం. సేమ్ అదే బ్లడ్ క్లాట్ అవుతుంది. బ్లడ్ క్లాట్ ఏదైతే ఉందో నెక్స్ట్ కూడా బ్లడ్ క్లాట్ అనేది మనం చూసాం. ఇప్పుడు కూడా గత మరణాలు, ఇప్పుడు గత ఒమిక్రాన్ 3 సంవత్సరాలు మనం చూసినట్టయితే చాలామంది హార్ట్ అటాక్తో చనిపోవడానికి కారణం ఒకటి కోవిడ్ వైరస్, క్లాట్ ఫార్మింగ్ డిసీజ్, దానివల్ల సడన్ హార్ట్ అటాక్స్ వచ్చినాయి. సెకండ్ ఇదేంటి వ్యాక్సిన్ ఏదైతే ఇచ్చారో దాంట్లో కూడా క్లాట్స్ ఫామ్ అవుతున్నట్టు యూకే నుంచి, ఎందుకంటే యూకే వాళ్ళే తయారు చేసి ఇచ్చారు మనకు. అక్కడ కేసెస్ పెట్టారు, అక్కడ సుప్రీంకోర్టులో కేసు వేశారు. థ్రాంబోసైటోపినియా సిండ్రోమ్. ఈ థ్రాంబోసైటోపినియా సిండ్రోమ్ అనేది, థ్రాంబోసిస్ అంటే క్లాట్ ఫామ్ అవడం, థ్రాంబోసైటోపినియా అంటే ప్లేట్లెట్స్ పడిపోతుంది. ఈ రెండింటికి కలిపి ఒక ప్రజలకు అర్థం కాకుండా ఉండాలంటే ఒక సిండ్రోమ్ లాగా పెట్టారు. సో దిస్ ఈజ్ అ కంటిన్యూస్ ప్రాసెస్గా మీరు చూడొచ్చు. మీరు చాలామంది డ్రైవింగ్ చేస్తూ హార్ట్ అటాక్తో చనిపోయారు, కొంతమంది ఆడుతూ చనిపోయారు,
దానికి మాత్రం అంటే గతంలో కోవిడ్ సోకిన వారికి మాత్రమే ఈ రకంగా హార్ట్ అటాక్స్ వస్తున్నాయా, లేదంటే ఆల్రెడీ మీరు అంటున్నట్టుగా వ్యాక్సిన్ గురించి కూడా మాట్లాడదాం. మీరు వ్యాక్సిన్ అనే టాపిక్ తీశారు కాబట్టి వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల కూడా క్లాట్ అవుతుంది అనేటువంటి ఒక చెప్పారు కదా మీరు. సో వ్యాక్సిన్ వేసుకున్న ప్రతి ఒక్కరికి హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉందంటున్నారా? ఆ రకంగా హెచ్చరికలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు ప్రతి ఒక్కరూ వాళ్ళ లివర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. లివర్కి రెండు తత్వాలు ఉంటాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే లివర్ మీ బాడీలో క్లాట్స్ ఫామ్ అయినా రిమూవ్ చేసే తత్వము లివర్కి, అంటే దాన్ని చేసేది ప్రోటీన్స్ ఏదైతే మెటబాలిజం తోటి తీసేస్తుంది. రెండోది లివర్ క్లాట్ కూడా ఫామ్ చేసే విధంగా ప్రోటీన్స్ ఉంటుంది. సో అది రెండు విధాలుగా ఉంటుంది. వన్స్ లివర్ ఈజ్ ఎఫెక్టెడ్, ఇప్పుడు ఫ్యాటీ లివర్ అంటాం, గ్రేడ్ 1 గ్రేడ్ 2 సిరోసిస్ ఆఫ్ లివర్, అలాంటి వాళ్ళు చాలా ఎఫెక్ట్ ఉంటుంది ఇది. సో దేర్ ఈజ్ ఇప్పుడు అంతకన్నా ముందు మనం చూసినట్టయితే చైనా ఏదైతే చెప్పారో, చైనాలో నిల్చొని పడిపోయి చనిపోయారు. మీరు చూస్తుంటారు చాలా మటుకు మన వీడియోస్. ఒక్కసారి నేను పబ్లిక్ కూడా అడ్రస్ చేస్తాను. సో దయచేసి మీరు దీన్ని వెంటనే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. ఎందుకని అంటున్నానంటే గతంలో మనం చూసాం కొన్ని లక్షల కొద్ది మరణాలు. మన హైదరాబాద్ లాంటి ప్రాంతాల ఉదాహరణ తీసుకుంటే గాంధీ హాస్పిటల్లో కుప్పలు తెప్పలుగా శవాలు. కనీసం ఒక తండ్రి మరణించాలంటే కొడుకు రాలేని పరిస్థితి, కొడుకు మరణించాలంటే తండ్రి రాలేని పరిస్థితి. చిన్న పసిగుడ్డు ఉంది, అప్పుడే పుట్టిన పసిపాప, తల్లికి కరోనా వస్తే ఆ పసిగుడ్డికి కనీసం పాలు ఇవ్వలేని పరిస్థితి. ఇటువంటి దౌర్భాగ్యమైన సిచ్యువేషన్ మనం అంతా కూడా చూసాం. సో దాని నుంచి బయటపడాలంటే ఎలా, ఎటువంటి మెజర్స్ తీసుకోవాలి? ఇంకొకటి, మీ అందరిలో కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి. మనం వ్యాక్సిన్ వేసుకున్నాం కాబట్టి హార్ట్ అటాక్స్ వస్తున్నాయా? డాక్టర్ గారు చెప్తున్నట్టుగా చాలా మంది బైక్ డ్రైవ్ చేస్తూనే హార్ట్ అటాక్ తో పడిపోయి చనిపోతున్నారు. ఎక్సర్సైజెస్ చేస్తూనే వెంటనే హార్ట్ అటాక్ తో చనిపోతున్నారు. సో ఇటువంటి వాళ్ళకి నిజంగానే వ్యాక్సిన్స్ తోనే వస్తున్నాయి. అసలు దీనికి గల కారణం ఏంటి అని అంటే కనుక క్లాట్స్ అంటున్నారు ఆయన. లంగ్ ఇన్ఫెక్షన్ కాదు, అది నర్వ్స్ లో క్లాట్ రావడం, బ్లడ్ క్లాట్ అవ్వడమే ప్రధాన కారణంగా చెప్తున్నారు ఆయన. సో మీరు కూడా ఈ ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, ఎందుకంటే చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ని ఇంటర్వ్యూలో మేము చూపించబోతున్నాం. ఎలా కంట్రోల్ చేయాలి, ఎలా దీన్ని అరికట్టాలి, ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, చాలా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తో మీ ముందుకు నేను డాక్టర్ని తీసుకొచ్చాను. సో చాలా క్లియర్ ఇన్ఫర్మేషన్, డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ని మీకు నేను చెప్పబోతున్నాను. దీన్ని అరికట్టేందుకు కూడా, దీన్ని ఎలా అరికట్టాలనేటువంటి విషయాన్ని కూడా పంచుకోబోతున్నారు. చాలా బెస్ట్ ఎగ్జాంపుల్స్ తో కూడా ఉన్నాయి, అవన్నీ వివరించబోతున్నాను. సో మీరు కూడా ఈ లైవ్ లో పార్టిసిపేట్ చేయాలి, మీరు కూడా మాతో మాట్లాడాలి, మీకు అనుమానాలు తీర్చుకోవాలంటే ఒకసారి మా నెంబర్ కింద స్క్రోల్ అవుతూ ఉంటుంది, 0406931611 లేదా 22. ఈ నెంబర్స్ కి కాల్ చేయండి. మీరు కూడా మాతో పాటు లైవ్ లో పార్టిసిపేట్ చేయవచ్చు, మీకున్న అనుమానాలను కూడా తీర్చుకోండి. ఎందుకంటే ఇది చాలా ప్రమాదం, మళ్ళీ చెప్తున్నా వినండి, ఇది చాలా ప్రమాదం. చాలా ఉదాహరణలు కూడా ఉన్నాయి. సో మీరు ఫోన్ చేసే ముందు మళ్ళీ డాక్టర్తో కంటిన్యూ ముందు ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇవన్నీ మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేయడం కాదు, అలర్ట్గా ఉండమని చెప్పి మా వంతు బాధ్యతగా మీకు చెప్పేటువంటి ఒక పని మాత్రమే. సో ఒక వ్యక్తి అమెరికాలో ఎన్ఆర్ఐగా ఉంటున్నారు. అక్కడి నుంచి తన భార్య కన్సీవ్ కాబోతోందని చెప్పి హైదరాబాద్కు వచ్చాడు. తన భార్య కన్సీవ్ అయింది, కరోనా స్టార్ట్ అయిపోయింది, లాక్డౌన్ విధించారు. ఇక తిరిగి బయటికి విదేశాలకు వెళ్ళడానికి వీల్లేని సందర్భంలో ఆయన ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. భార్య తన తల్లిని, ఆ పుట్టిన పిల్లవాడిని ఇద్దరిని కూడా ఊర్లో వదిలేసి ఇక్కడ హైదరాబాద్ నుంచి కొన్ని లగేజ్ తీసుకెళ్ళడం కోసం ఇక్కడ ఆగిపోయాడు. తండ్రి, ఆ కొడుకు మాత్రమే ఉన్నారు. ముందుగా తండ్రికి కరోనా వచ్చింది, ఆ తర్వాత తండ్రి బయటపడిపోయాడు. తర్వాత కొడుక్కి కరోనా వచ్చింది. ఆ కొడుకు ఆ లోపల ఆయనకైనంతటా ఆయన ఐసోలేషన్లో ఉండి పరాగంగా మరణిస్తే ఆయన శవాన్ని 6వ అంతస్తు నుంచి కింద పడేశారు. ప్రత్యక్ష సాక్షి నేను. ఆ తర్వాత ఆ తండ్రి గుండె పగిలి ఆన్ ది స్పాట్లోనే మరణించాడు. ఇవన్నీ కూడా ప్రత్యక్ష సాక్ష్యాలుగా ఉన్నాయి. ఇటువంటి ఘటనలు మళ్ళీ జరగకుండా ఉండాలంటే, ఎందుకంటే సింగపూర్ ఆల్రెడీ వేలకు కేసులు నమోదవుతున్నాయి. 2 రోజుల క్రితం వరకు నేనే మన అఫీషియల్ వెబ్సైట్ ద్వారా చూసినప్పుడు 250 కేసులు మాత్రమే ఉన్నాయి. ఈ రోజుకి 1010 కేసులు నమోదయ్యాయి. అంటే చాలా పెద్ద ఎత్తున పెరుగుతున్న యాక్టివ్ కేసు సంఖ్య. సో కాబట్టి వెంటనే మీరు దయచేసి, ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్, మీరు దయచేసి షేర్ చేయండి. ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అందరికీ మనం స్ప్రెడ్ చేసే ప్రయత్నం చేద్దాం. డాక్టర్ వసంత్ కుమార్ గారు ఉన్నారు. వసంత్ గారు, ఇందాక చెప్తున్నట్టుగా క్లాట్స్ అవుతూ ఉంటాయి. ఈ క్లాట్స్ కారణంగానే ఇబ్బంది పడుతున్నాం. కోవిడ్ వల్ల క్లాట్సే వచ్చాయి. సో కోవిడ్ వల్ల క్లాట్స్ వచ్చిన తర్వాత వ్యాక్సిన్ దానికి యాంటీడోట్గానే పనిచేయాలి, కానీ ఈ వ్యాక్సిన్ కూడా ఆ రకంగానే ఇంకా మనిషిని చితికిల పడేస్తుందా, మనిషిని చంపేస్తుందా? వ్యాక్సిన్ యొక్క ఇంపార్టెన్స్ ఏం లేదంటారా? ఇప్పుడు ఒకటి గమనించాల్సింది ఒకటి ఏంటంటే, ఇంటర్నేషనల్గా ఫైజర్ వ్యాక్సిన్, మెడోనా వ్యాక్సిన్, స్పుత్నిక్, లేకుంటే మన ఇండియాలో ఇచ్చిన కోవిషీల్డ్ కోవాక్సిన్ కూడా అన్నిట్లో కూడా ఒక స్పైక్ ప్రోటీన్ అని ఉంటుంది. ఆ స్పైక్ ప్రోటీన్ అనేది అందరిలో కూడా ఆ స్పైక్ ప్రోటీన్ అనేది ఇంట్రడ్యూస్ అంటే వ్యాక్సిన్ ద్వారా ఇవ్వడం జరిగింది. వ్యాక్సిన్ ద్వారా ఇవ్వడంతో ఏమవుతుందంటే మనకు బాడీలో ఆ ప్రోటీన్ అనేది ఉంది కంటిన్యూస్గా. మీరు చూసినట్టయితే చాలామందిలో ప్లేట్లెట్స్ అనేది 50% to 60% వరకు ఉన్నాయండి. 30 to 40% తగ్గిపోయాయి ప్లేట్లెట్స్ అనేది.
కంటిన్యూస్ ప్రాసెస్గా నడుస్తుంది. ఇన్ కేస్ ఇప్పుడు వ్యాక్సిన్ అక్కడ వరకు చేసింది, ఇన్ కేస్ ఏదైనా కోవిడ్ లాంటిది వస్తే అగ్రివేట్ అయిపోయి క్లాట్స్ అనేవి మళ్ళీ ఫామ్ అవుతుంది. సో క్లాట్ ఫామ్ అయిపోయి ఒక్క రోజులో ఫీవర్ ఉంటుంది, ఒకటే రోజు ఫీవర్, నెక్స్ట్ డే బాగానే ఉంటారు, ఆడుతూ ఉంటారు, ఈ క్లాట్స్ అనేది డిస్లాడ్జ్ అయ్యి హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. రైట్, ఒక్కసారి మనతో పాటు కాలర్ జాయిన్ అయ్యారు. తిరుపతి నుంచి ఒక వ్యక్తి అందుబాటులో ఉన్నారు, జ్ఞానేశ్వర్ అని. రైట్, జ్ఞానేశ్వర్ గారు, మీ సమస్య ఏంటి, ఏం అడగాలనుకుంటున్నారు, మీద ఎదుర్కొన్న సమస్య కానీ మీకున్న అనుమానాలు ఏంటి? ఇప్పుడు మనము కోవిడ్ కి రెమెడీసివిర్ ఇస్తున్నారు కదా, ఇప్పుడు మీరు చెప్తున్నట్టు వ్యాక్సిన్ ఇస్తే క్లాస్ వస్తున్నాయి అంటున్నారు. వాట్ అబౌట్ రెమెడీసివిర్ సార్? బయట ఒకసారి నేను డాక్టర్ నుంచి అడిగి తెలుసుకుంటున్నాను. రెమెడీసివిర్ నిజంగానే అసలు మందు లేని వ్యాధికి మందులు ఉన్నాయని చెప్పి ప్రైవేట్ హాస్పిటల్స్లో ఒక లక్షలకు దండుకున్నారనేది ప్రజల్లో చాలా బలంగా నాటుకుపోయింది ఆ విషయం. సో రెమెడీసివిర్ వ్యాక్సిన్ ఇస్తే క్లాట్స్ వస్తున్నాయని అటువంటి సిచ్యువేషన్ ఉందని అంటున్న నేపథ్యంలో ఇది చాలా బిగ్గెస్ట్ మనం చెప్పే మాట. రెమెడీసివిర్ ఏం చేస్తుంది, దాన్ని యాంటీడోట్గా పనిచేస్తుంది? రెమెడీసివిర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? రెమెడీసివిర్ ఒక వేస్ట్ డ్రగ్. అది రెమెడీసివిర్ వేస్ట్ డ్రగ్ అని ఎందుకంటానంటే, మనిషి ప్రాణాలు కాపాడే మెడిసిన్ ఉండాలి ఎప్పుడైనా, కానీ ఆ మెడిసిన్ ఏదైతే ఉందో ఇదేంటి హార్ట్ని ఎరిథిమియాస్ కాజ్ చేసే విధంగా అది హార్ట్ని ఇంకా ప్రాబ్లం. ఆల్రెడీ క్లాట్స్ ఫామ్ అయినాయి మనిషిలో కోవిడ్ ద్వారా, ఇంకొక దాని ద్వారా, వ్యాక్సిన్ ద్వారా. బట్ ఈ రెమెడీసివిర్ అనేది మళ్ళీ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత హార్ట్ అటాక్స్ అనేది ఇంకా ఎక్కువైపోయాయి, ఇంకా డ్యామేజ్ అయ్యాయి. కానీ దానంత వరస్ట్ డ్రగ్ ఇంకొకటి లేదంటాను. ఎందుకంటే ఇది 2021 ఇట్ సెల్ఫ్ స్టార్టింగ్లోనే శాస్త్రవేత్తలు ఇండియాలో కాదు మిగతా దేశ కంట్రీస్ అన్నీ కూడా రెమెడీసివిర్ని తక్కువ యూజ్ చేసింది, అసలు యూజ్ చేయలేదు. ఇది ఇంకా హార్ట్ని ఇంకా డ్యామేజ్ చేస్తుందని చెప్పేసి మీరు సెర్చ్ చేసి చూడండి, మీరు గూగుల్ సెర్చ్ చేయండి. మన దగ్గర ఇంట్రడ్యూస్ కాన ముందే వాళ్ళు చెప్పారు ఇట్ ఈస్ కాజింగ్ అరిథిమియాస్, ఇట్ కాజింగ్ ద డ్యామేజింగ్ ద హార్ట్ అని. సో మన దగ్గర ఏంది, ఒక గొర్రెల్లాగా మనం ఏం చేసామంటే ఒకటి అందరికి ఇచ్చుకుంటూ పోయారు చాలా మంది. బాగా పనిచేస్తుంది. కొంతమంది నిజంగా లైవ్లీగా రెమెడీసివిర్ కోసం లక్షలు ఖర్చు పెట్టి కూడా తీసుకునే సందర్భాలు ఉన్నాయి. పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ కూడా రెమెడీసివిర్ కోసం నేను ప్రత్యక్షంగా చూసాను, లక్షల కొద్దీ వసూలు చేశారు కూడా ఒక రెమెడీసివిర్ లాంటి డ్రగ్ కోసం, దానికోసం. సో రెమెడీసివిర్ అంత యూజ్లెస్ అయితే ఇంత విస్తారంగా పంచినటువంటి హాస్పిటల్స్ అని కూడా డెఫినెట్గా ఇప్పుడు మీరు చెప్తున్న ప్రకారంగా వాళ్ళందరూ కూడా చేసిన క్రైమే మరి. సో అసలు రెమెడీసివిర్ అనేది కరోనా వచ్చిన తర్వాతనే ఆచరణలోకి వచ్చింది, ఆ పదం అందరికి అలవాటు అయిపోయింది. మెయిన్ మోటివ్ ఆఫ్ రెమెడీసివిర్ ఏంటి? ఈ డిసీజెస్ ని ట్రీట్ చేస్తుందా? కరోనా డిసీజెస్ ని అగ్రివేట్ చేసింది, ఎక్కువ చేసింది. అందుకే అక్కడ రెమెడీసివిర్ ఇమ్మీడియట్గా WHO కూడా ఏం చేసిందంటే ఈ రెమెడీసివిర్ పని చేయట్లేదు అన్నది. కానీ మనం అదే డ్రగ్, ఒకటే డ్రగ్, మనకి ఇంకొకటి లేదని చెప్పేసి దే హ్యాడ్ కంటిన్యూడ్ ఫర్ లాంగ్ టైం. ఇంకొకటి ఏంటంటే దరిద్రం ఏంటంటే 3,000 డైరెక్ట్ ఒక కంపెనీ నుంచి డైరెక్ట్ మెడిసిన్ బయటకు షాప్లకో డీలర్స్కో మిగతా వాళ్ళకు రాకుండా డైరెక్ట్ అది మిగతా వాళ్ళ చోట్ల వేరే వాళ్ళ చేతిలో పడిపోయి 3,000, 30,000, 50,000 కూడా అమ్ముకున్న రోజులు చూసాం. అది పనికి మాలిన డ్రగ్, పని చేయని డ్రగ్. దాన్ని అసలు అందరు లాక్డౌన్లో ఉండే ఆ మందు కంపెనీ నుంచి డైరెక్ట్ ప్రజలకు రీచ్ కావాల్సింది ఆ యూజ్ అయ్యే వాళ్ళకు. బట్ అది కాకుండా డైవర్ట్ అయిపోయి చాలా మటుకి ఇంకో ప్రమాదం రెమెడీసివిర్తో కూడా ఈ హార్ట్ అటాక్స్ రావడం అనేది కావాలి. సో అసలు రెమెడీసివిర్ అనేది ఏ రకంగా ట్రీట్ చేస్తుంది మనుషులు అంటే దాని ప్రమాదం ఎలా ఉంటుంది? రెమెడీసివిర్కి ట్రీట్మెంట్ ఏం లేదండి. ఇట్ హ్యాస్ నాట్ గివెన్ ఎనీ ట్రీట్మెంట్. ఇట్ కాజెస్ ద హార్ట్ డిసీజ్. అది కూడా ఒక కారణం. మీరు చెప్తున్న ప్రకారంగా వ్యాక్సిన్ ఒక హార్ట్ డిసీజెస్ కారణమవుతుంది, కోవిడ్ రావడం కూడా ఒక హార్ట్ డిసీజ్ కారణమవుతుంది, రెమెడీసివిర్ తీసుకున్న హార్ట్ డిసీజ్ కారణమవుతుంది. దాదాపుగా కోవిడ్కి అటాక్ అయిన వారు రెమెడీసివిర్ వాడారు. దాదాపుగా మెజారిటీ పబ్లిక్ కూడా కోవిడ్కి బారిన పడ్డారు, తర్వాత బయటపడిపోయారు. వ్యాక్సిన్ అంటారా, ఇక 140 కోట్ల మంది జనాభాకి 140 కోట్ల మంది 3 ఫేజ్ ఆఫ్ వ్యాక్సిన్ వేసుకున్నారు. మీరు కూడా వ్యాక్సిన్ వేసుకున్నారా? అది డెఫినెట్గా డాక్టర్ వసంత్ కుమార్ చెప్పిన మాట్లాడాల్సిందే. సో వ్యాక్సిన్ అనేది ఇంత విస్తారంగా ప్రభుత్వమే ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇచ్చేసింది. అంటే మీరు చెప్తున్నట్టుగా క్లాట్స్ అవుతాయంటే వ్యాక్సిన్ అంత ప్రమాదమా? ఇప్పుడు వచ్చేటువంటి హార్ట్ అటాక్స్ అని కూడా వ్యాక్సిన్తోనే వస్తున్నాయి. ఇప్పుడు నేను ఒక సమాధానం మీకే క్వశ్చన్ అడుగుతాను. అంటే అందరి ప్రజలకు 140 కోట్ల ప్రజలకు 140 కోట్లే మీరు అన్నారు, కానీ యూకేలో కూడా మనం ఒక 5 కోట్ల 10 కోట్ల మందికి అక్కడ ఇచ్చారు. వాళ్ళు ఒక డోస్ ఆఫ్ వ్యాక్సిన్ తీసుకొని చెత్తపుట్లు పడేస్తారు, ఒకటే డోసు. ఆ తర్వాత వాళ్ళు ఫైజర్కి వెళ్ళిపోయారు.
మరి ఎందుకు అక్కడ ఒకటే డోస్ తీసుకొని వదిలేశారు? ఎందుకు అక్కడ నమ్మకం లేదు? యూరోపియన్ కంట్రీస్, బ్రిటన్ అంటే యూకే అంటే అందరు చుట్టుపక్కల ఉన్న జర్మనీ, ఫ్రాన్స్ అనే యూరోపియన్ నేషన్ అంటారు, వాళ్ళందరూ నాకు వద్దు అన్నారు. వై ఇండియా ఓన్లీ కంటిన్యూడ్? మళ్ళీ ఇంకో డోసులు వాళ్ళు అక్కడ ఆపేస్తారు. బూస్టర్ డోస్, సెకండ్ డోస్ అండ్ బూస్టర్ డోస్. ఇంకొకటి ఏంటంటే అక్కడ సుప్రీంకోర్టులో బాధితులు కేసు వేస్తే ఒక 2-3 ఇయర్స్ తర్వాత అవును థ్రాంబోసైటోపెనియా సిండ్రోమ్ వస్తుందని చెప్పారు. మరి దానికి మన దేశంలో, మన రాష్ట్రంలో ఎక్కడ కూడా రీసెర్చ్ ఉండదు. ఇప్పటికీ కూడా చాలామంది ఏంటంటే పనిచేస్తుంది అంటున్నారు. కానీ ఒక విధంగా సైడ్ ఎఫెక్ట్ ఈస్ బిగ్గర్ దెన్ ద ట్రీట్మెంట్. మనకు వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల, వ్యాక్సిన్ తోటి మనకు ఒకటి అడుగుతున్నాను, ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది ఏంటంటే వ్యాక్సిన్ ఇస్తే ఇన్ఫెక్షన్ రావద్దు, అవునా? హాస్పిటలైజేషన్ డెత్స్ కావద్దు. ఇవన్నీ మనం డెల్టా స్టార్టింగ్లోనే ఇచ్చాం. కానీ డెల్టాలో కూడా చనిపోయారు చాలామంది, లైన్లో నిల్చొని అక్కడెక్కడ అందరూ చనిపోతూనే ఉన్నారు. ఒమిక్రాన్లో కూడా చనిపోయారు. వై ఇట్ హ్యాస్ హ్యాపెన్? ఇట్ ఈస్ నాట్ ఇక్కడ ఇండియాలోనే కాదు, ఫైజర్ వ్యాక్సినే కానీ మెడోనా వ్యాక్సినే కానీ ఎప్పుడే కానీ గుర్తుంచుకోండి, ఒక వ్యాక్సిన్ తీసినామంటే ఆ వేరియంట్కే, ఇప్పుడు LF7 కొత్తది ఉంది, ఆ వేరియంట్కి ఆ LF7 సంబంధించిన వ్యాక్సినే పనిచేస్తుంది. ఇంత తక్కువ టైంలో LF7 తయారు చేయలేము. తయారు చేసేలోగే ఇంకొకటి LF8 LF9 వస్తుంది. సో ఇట్ ఈస్ ఇంపాసిబుల్. సో వ్యాక్సిన్ దానికి పెద్ద యూజ్ లేదని అంటున్నారు అయితే మీరు? డెఫినెట్లీ అది ఇమ్యూన్ సిస్టమ్ని పెంచుతుంది. ఇమ్యూన్స్ అంటే మనం మాట్లాడుకున్నట్టుగా కోమార్బిడ్స్ లాంటి వాళ్ళకి, ఇమ్యూన్ సిస్టమ్ తక్కువగా ఉన్న వారికి, ఆల్రెడీ ఏదైనా డిసీజెస్తో ఫేస్ చేస్తున్న వారికి ఈ కోవిడ్ కూడా తట్టుకోవడం అనేది సాధ్యం కాదు. అలా ఇమ్యూనిటీ సిస్టమ్ తక్కువగా ఉంటుంది, ఇది బూస్ట్ చేస్తుంది అనేది ఒక మాట వినిపించింది. సో నిజంగా అటువంటి సిచ్యువేషన్ కనిపించిందా? ఇప్పుడు బూస్ట్ చేస్తుంటే వాళ్ళ డెత్స్ ఎందుకు రావాలి? ఈరోజు మీరు 2 డోసులో 3 డోసులో వాళ్ళు పాపం తీసుకొని ఉంటారు కదా. వై ద డెత్స్ ఆర్ హ్యాపెనింగ్? ఇప్పుడు మనం డెత్స్ కనిపిస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి? పోనీ వాళ్ళ దగ్గర డ్రగ్స్ ఉన్నాయని చెప్పేసి అంటారు కదా, ఆ డ్రగ్స్ తోటి కూడా నయం చేయాలి కదా. డ్రగ్స్ ఉన్నాయండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఆక్సిజన్ ఉంది, వెంటిలేటర్ ఉంది, ఇవన్నీ అవసరం లేదు. వెన్ దెర్ ఆర్ డ్రగ్స్, వెన్ దెర్ ఇస్ అ వ్యాక్సిన్ ఈజ్ వర్కింగ్, దే షుడ్ నాట్ బి డెత్స్. వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్? రైట్. సో ప్రజెంట్ ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. సో వ్యాక్సిన్ గురించి కూడా క్లారిటీ ఇచ్చారు. సో ఇప్పుడు వస్తున్నటువంటి కరోనా వేరియంట్ ఎటువంటిది, దీని ప్రభావం ఎలా ఉండబోతుంది ప్రజలపైన? ఇప్పుడు వస్తున్న వేరియంట్ ఏదైతే ఉందో హార్ట్ అటాక్స్ దారితీస్తుంది. మీరు లంగ్ని మర్చిపోండి, ఆల్ఫా డెల్టా లంగ్ని డ్యామేజ్ చేసింది అనేది మర్చిపోండి. ఇది కూడా లంగ్ని డ్యామేజ్ చేసేటి గత 6 నెలల నుంచి నేను కేసెస్ చూస్తున్నాను. దాంతోపాటు క్లాట్స్ ఫామ్ అయ్యి హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. సింగపూర్లో 8,000 కేసెస్ హార్ట్ అటాక్స్ వచ్చేటి, ఇప్పుడు 12,000 కేసెస్ వస్తున్నాయి. దీనివల్ల వస్తున్నాయి. సింగపూర్ ఇస్ వన్ ఆఫ్ ద ఎఫెక్టెడ్ ఇప్పుడు కోవిడ్. అక్కడ వేవ్స్ వస్తూనే ఉంటాయి. బట్ స్టిల్ ఈ హార్ట్ అటాక్స్కి కారణం ఏంది? హార్ట్ అటాక్స్కి కారణం WHO కానీ మిగతా ఐసీఎంఆర్ అధ్యయనంలో వ్యాక్సిన్ కాదన్నారు. ఓకే, 2019 కన్నా ముందు నిల్చొని పడే పర్సన్ని చూడలేదు. నేను చూడలేదు, మీరు చూడలేదు, ఎవరు చూడలేదు. డ్రైవర్ నడిపించుకుంటూ 50 మంది వెనకాల వేసుకొని సడన్గా హార్ట్ అటాక్ మొన్న 3 రోజుల కిందట. అలాంటిది నేను ఎక్కడా చూడలేదు. ఎక్కడో ఒక్కోసారి చిన్న ఇన్సిడెంట్ జరిగి ఉంటుంది. బట్ ఇప్పుడు రెగ్యులర్గా కనిపిస్తున్నాయి అవే. మరి ఏమై ఉంటుంది? మీరు వ్యాక్సిన్ కాదన్నప్పుడు ఓకే ఫైన్, అది కాదు. మళ్ళీ ఎందుకు ఈ డెత్స్, ఎందుకు ఇలాంటి సడన్ కార్డియాక్? అటువంటి వాటిపైన అధ్యయనం చేయలేదు ఎప్పుడు? అంటే ఆ పర్సన్స్ ఎవరైతే ఆ రకంగా సడన్గా వచ్చి పడిపోతున్నారో వాళ్ళపైన ఎప్పుడు రీసెర్చ్ జరగలేదంటారా? చేయలేదండి. ఇప్పటి వరకు కూడా ఉన్నదాన్ని వ్యాక్సిన్ మీద అనుకున్న దాని మీద ఏదో అధ్యయనం చేసేసి వదిలేశారు. సో ఇప్పుడు సిమ్టమ్స్ ఏంటి చెప్పండి? ఇప్పుడు సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? ఇప్పుడు వచ్చేటువంటి వేరియంట్లో ఏ రకంగా మనం ప్రికాషన్స్ తీసుకోవాలి? దీని ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుంది? గతంలో ఒకసారి మనకు కోవిడ్ సోకిందని అంటే 14 రోజుల పాటుగా దీని ఎఫెక్ట్ ఉంటుంది. 14 రోజుల తర్వాత తెలుస్తుంది పాజిటివ్ అనేది. ఆ తర్వాత లంగ్ డిసీజెస్, చాలా విపరీతంగా దగ్గు, తర్వాత ఆక్సిజన్ రాకపోవడం, రెస్పిరేటరీ సిస్టమ్ దెబ్బతినడం, ఈ రకంగా స్టెప్ బై స్టెప్గా ప్రాణాలు పోతాయని చెప్పుకొచ్చారు. కాబట్టి ఇప్పుడున్న వేరియంట్ ఎలా ఉంటుంది? ఇప్పుడున్న వేరియంట్ ఏదైతే హార్ట్ ని ఎఫెక్ట్ చేస్తుందని చాలా క్లియర్ గా చెప్తున్నారు. దెన్ ఫర్దర్ ఫస్ట్ కమ్స్ ఫీవర్, హై గ్రేడ్ ఫీవర్ ఉండొచ్చు. అండ్ ఓన్లీ 1 డేనే ఉంటుంది. ఒక్కసారి గుర్తుంచుకోండి అందరు కూడా, ప్రజలు కూడా, ఒక్క రోజు మీకు ఫీవర్ వచ్చింది అంటే హైలీ ఛాన్స్ ఆఫ్ కోవిడ్. ఫస్ట్ వన్, వితౌట్ మెడిసిన్స్. ఇప్పుడు వాళ్ళు వాడే మెడిసిన్స్లో ఏది కూడా కరోనా మెడిసిన్ లేదు.
1 డేలో పారాసిటమాల్ వేసుకుంటే తగ్గిపోయింది. నెక్స్ట్ డే కాఫ్ ఉంటుంది, కోల్డ్ కాఫ్ కంటిన్యూస్గా ఉంటుంది, సోర్ థ్రోట్ ఉంటుంది, హెడ్ఏక్, బాడీ పెయిన్స్, వీక్నెస్, లాస్ ఆఫ్ టేస్ట్, లాస్ ఆఫ్ స్మెల్, ఇవన్నీ కూడా కోవిడ్ సిమ్టమ్స్. కాఫ్ అనేది 15 to 20 డేస్ వరకు కూడా ఉంటుంది. ఇంతకుముందు మనకు ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్లో మనం ఏం చేస్తామంటే కోవిడ్ రాగానే అందరు సిటీ స్కాన్, చెస్ట్ సిటీ చేశారు, హెచ్ఆర్ సిటీ చేయించారు. సో లంగ్ ఎంత డ్యామేజ్ అయింది ఇప్పుడు మనం ఏం చూడట్లేదు, మనం టెస్టే చేయించుకోవట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. బట్ లోపల ఆల్ వైరల్ ఇన్ఫెక్షన్, ఇది ఒక్క కోవిడ్ అనేది కాదు, కోవిడ్ కానీ డెంగ్యూ కానీ చికెన్ గున్యా కానీ ఇన్ఫ్లుయెన్జా కానీ లివర్ పారామీటర్స్ని అంతా డిస్టర్బ్ చేస్తుంది. లివర్లో సంబంధించిన అన్నీ కూడా ఎంజైమ్స్ డిస్టర్బ్ చేస్తుంది, పెరిగిపోతాయి. అండ్ ఈవెన్ సిఆర్పి పెరిగిపోతుంది, ప్రోటీనే అంత ప్రోటీన్ లాస్ ఉంటుంది. సో వీక్నెస్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ ఇట్ ఈస్ కంటిన్యూస్ ప్రాసెస్ ఫర్ 14 days పాజిటివ్ ఉంటారు. మీకు ఐసోలేషన్ అని ఒక పదం యూజ్ చేస్తారు, మీకు తెలుసు. ఎన్ని రోజులు ఉండేది? 14 days. మనకు మామూలుగా ఐసోలేషన్ ఒమిక్రాన్లో 5 days. మీరు 5 days ఉండండి. 5 days అంటే 6th day ఇంట్లో వాళ్ళకి అంటి ఇచ్చవచ్చా? దేర్ ఇస్ పాసిబిలిటీ. నేను ఇప్పుడు కూడా మీకు అధ్యయనంలో మీరు రీసెర్చ్ చేసి అందరు కూడా జపాన్లో కానీ మిగతా కంట్రీస్లో 10 to 14 days పాజిటివ్ ఉంటారు. ఈ 10 to 14 daysలో ఎప్పుడైనా మీరు ఇంట్లో వాళ్ళకు మనం స్ప్రెడ్ చేయొచ్చు, వాళ్ళు స్ప్రెడ్ చేసి ఇంకొకరు స్ప్రెడ్ చేయొచ్చు. దిస్ ఈజ్ హ్యాపెనింగ్. మనం ఓన్లీ 5 days ఐసోలేషన్ అంటే ఐసోలేషన్ అయిపోయింది కదా. నేను బేసిక్గా పబ్లిక్ ఇప్పుడు ఈ సిచ్యువేషన్, ఈ వేరియంట్లో ఈ లక్షణం ఉండగానే వెంటనే టెస్ట్ చేసుకోండి. ఎందుకంటే మీ తోటి ఇంట్లో ఉన్న వాళ్ళకి కానీ కుటుంబీకులకు కానీ ఆఫీస్ కొలీగ్స్ కానీ అంటకుండా ఉండాలంటే ఒక బిగ్గెస్ట్ అలర్ట్ చెప్పండి. అంటే ఇది రాగానే వెంటనే టెస్ట్ చేసుకోవచ్చా? దాంట్లో కూడా ర్యాపిడ్ టెస్ట్లో పాజిటివ్ వస్తుంది, తర్వాత మళ్ళీ ఆర్టీపీసీఆర్ టెస్ట్లో పాజిటివ్ రాదు. ఈ రకంగా చేంజెస్ కూడా ఉన్నాయి. సో మీరు బెస్ట్ ఒక ప్రికాషన్ చెప్పండి దీనికి. బెస్ట్ ప్రికాషన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 day ఫీవర్ ఉంటుందంటే డెఫినెట్లీ యూ థింక్ ఆఫ్ కోవిడ్. లాస్ ఆఫ్ టేస్ట్, లాస్ ఆఫ్ స్మెల్ అనేది బిగ్గెస్ట్ వన్. ఇట్ ఈస్ 100% మనము యూ కెన్ గో ఫర్ ద కోవిడ్ టెస్ట్. సెకండ్, బాడీ పెయిన్స్, వీక్నెస్ ఉంది. ఇట్ మే బి ద వైరల్ ఇన్ఫెక్షన్, ఎనీ వైరల్ ఇన్ఫెక్షన్లు అన్నిట్లో కూడా వీక్నెస్ అనేది ఉంటుంది. బట్ జస్ట్ చెక్ ఇట్ ఫర్ ద అదంటాను. సో దీస్ ఆర్ ద ఫస్ట్ వన్. కాఫ్ ఉంది, ఒక 10 days వరకు కంటిన్యూస్గా కాఫ్ ఉంది అంటే దెన్ యూ కెన్ థింక్ ఆఫ్ అది. ఇంకా ఓల్డర్ ఏజ్ పీపుల్, కోమార్బిడ్ అంటారు చాలామంది, ఆ వాళ్ళలో ఇదేంటంటే ఇంకా కాఫ్ అనేది ఇంకా ఎక్స్టెండెడ్ టు 10 days or 15 days or 20 days కూడా ఉంటుంది. సో ఆ లంగ్ అనేది ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్. సో ప్రజెంట్ ఇప్పుడు అసలు కరోనా సిచ్యువేషన్లో గతంలో చాలా అనుభవాన్ని ఎదురు చూస్తున్న వాళ్ళందరూ కూడా దీని ప్రికాషన్స్ కోసం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కొంతమంది ఆయుర్వేద ప్రికాషన్స్ చెప్తున్నారు, ఏదైతే చెప్తున్నారు కదా. సో వాట్ డూ సజెస్ట్? నిజంగా అట్లా వస్తే పాజిటివ్ వచ్చిన వాళ్ళు అప్పటి మాదిరిగా అంత సీరియస్ సిచ్యువేషన్ ఇప్పుడు వస్తుందండి ఈ టైంలో అయితే లేదు. సో ఇంట్లో ఉండి క్యూర్ చేసుకోవాలంటే ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవచ్చు? ఇంట్లో ఉండి ప్రికాషన్స్ అంటే 100% ట్రీట్మెంట్ ఉంది. దెర్ ఈస్ అ ట్రీట్మెంట్ ఫర్ ద కోవిడ్. అల్లోపతిక్ మెడిసిన్స్. ఓకే. అల్లోపతిక్ మెడిసిన్స్ తోటి 4 రోజులలో ట్రీట్ చేసుకునే విధంగా ఇంట్లోనే. ఐ డోంట్ సే టు అడ్మిట్ ఇన్ ద హాస్పిటల్. దానికి ఆక్సిజన్ అవసరం లేదు, వెంటిలేటర్ అవసరం లేదు, ఇంకా ఐసీయూలో పెట్టడం అవసరం లేదు. ఇవన్నీ ఏం లేకుండా కూడా కేవలం 4 రోజులలో పాజిటివ్ నుంచి నెగిటివ్. సింప్లెస్ట్ మెడిసిన్, చాలా సింప్లెస్ట్ మెడిసిన్ అండ్ డైట్, ఎవ్రీథింగ్ దాంట్లో ఇంపార్టెంట్. అవన్నీ వాడితేనే డెఫినెట్లీ దెర్ ఈస్ ఎ క్యూర్ 100%. ప్రపంచంలో దిస్ ఈజ్ ద ఓన్లీ మెడిసిన్ దట్ కెన్ ట్రీట్. ఈరోజు మీరు గమనించిన నిన్న 5 సంవత్సరాల నుంచి నేను పోరాటం చేస్తున్నాను. ఆన్సర్ ఇది ఒక్కటే, ఇదే మెడిసిన్, ఇది ఉండబోతుంది. నిన్న ఉన్నది, ఇవాళ ఉన్నది, ఆల్ఫాకి, డెల్టాకి ఉన్నది, ఒమిక్రాన్కి ఉంది, ఇంకో వచ్చే వేరియంట్ LF7, LF8, LF9, 10 ఏది ఉన్నా సరే ఇది మెడిసిన్. మీకు 4 రోజులలో యూ విల్ బి నెగిటివ్. 14 రోజుల పాటు మీరు అవసరం ఏముంది? మీరు మీ బాడీని ఎందుకు డ్యామేజ్ చేసుకుంటారు? ఏంటో చెప్పగలుగుతారా? ఏంటది మెడిసిన్? మెడిసిన్ ఇస్ దేర్ అండి. ఇప్పుడు మీడియా పరంగా నేను చెప్పాను అనుకోండి, ఎవ్రీథింగ్ ఇస్ బ్లాక్డ్ అవుట్. ఓకే. సో నార్మల్ పీపుల్ రేపు అవసరం ఉన్నప్పుడు నీడీ పీపుల్కి ఆ మందు దొరకకుండా చేస్తారు. సో డెఫినెట్లీ నేను గవర్నమెంట్ కమర్షియలైజ్ చేశాను. ఇప్పుడు రెమ్డెసివిర్ 3,000 పనికి మాలేదని 30,000 చేసి అమ్ముకున్నారు. సో ఇది చిన్న కాస్ట్ అని కూడా చేయగలుగుతారు. సో ఇప్పుడే కానీ ప్రజలకు ఉపయోగపడేది గవర్నమెంట్ తీసుకొని అది చేయాల్సిన అవసరం ఉంది. ఆ గవర్నమెంట్ చేస్తే నేను డెఫినెట్లీ గవర్నమెంట్కి ఇస్తాను. ఆల్రెడీ నేను ICMR సబ్మిట్ చేశాను. స్టేట్లో ఉన్న ఎస్ మీరు ఈ పర్సన్ ఎక్కడ
హిమాయత్ నగర్ ఇక్కడ ప్లే చేసుకోండి. ఇది 75-year-old డాక్టర్ గారు, 75 సీనియర్ మోస్ట్ డాక్టర్ గారు, జస్ట్ 4 daysలో పాజిటివ్ నుంచి నెగిటివ్ అండి. దీస్ ఆర్ ద రిపోర్ట్స్. 4 days మీరు ట్రీట్ చేస్తారు? యా, నేను ట్రీట్ చేస్తాను. ఇట్స్ మెడిసిన్ అంటారా కరోనాకు? ఒక మెడిసిన్ 100%. ఇది ఒకటే మెడిసిన్, లేకపోతే డైట్స్ అవన్నీ ఏమైనా ఉన్నాయా? లేదు, దీంట్లో మెడిసిన్ ప్లస్ డైట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఒకసారి ఇప్పుడు మీకు ఆర్టీవీ స్క్రీన్ పైన ప్లే చేస్తున్నాను. దీంట్లో ఆయన చెప్తున్న ప్రకారంగా నేను పేరు ఇక్కడ చెప్పదలుచుకోలేదు, బట్ హీఈస్ ఆఫ్ ఏజ్ 75 years. ఆయన ఒక డాక్టర్ అంట. కొన్ని ఆధారాలు చూపించారు డాక్టర్ వసంత్ కుమార్ గారు. అండ్ హీస్ పేషెంట్ ఆల్సో. ఆయన కోమార్బిడ్స్ అంటే ఇమ్యూన్ డిఫిషియన్సీ తక్కువగా ఉంటుంది, వివిధ వ్యాధులతో ఇబ్బంది పడుతున్న ఆయన ఈ రకమైనటువంటి ఒక వ్యాధితో ఇబ్బంది పడుతుంటే ఎగ్జాక్ట్గా ఆయనకి 22/8/2022 రోజు ఆయనకి శాంపిల్ కలెక్ట్ చేస్తే ఆయనకు పాజిటివ్ వచ్చినట్టుగా నిర్ధారణ అయింది. 23 నాడే వచ్చింది. 23 రోజు ఆయనకు పాజిటివ్గా వచ్చిన నిర్ధారణ అయింది. వితిన్ 27th రోజు మళ్ళీ నెగిటివ్ వచ్చింది. రైట్, ఇక్కడ కనిపిస్తుంది చూడండి, మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. దాంట్లో 23rd రోజు ఆయనకు పాజిటివ్గా వచ్చిందని అంటే మళ్ళీ వెంటనే 27th రోజు మళ్ళీ నెగిటివ్ వచ్చింది. సో అక్కడ కనిపించేది చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. 65-year-old రోజు అన్వాక్సినేటెడ్. ఓహో, అన్వాక్సినేటెడ్ డయాబెటిక్. 65 years ఆఫ్ మహిళ, సేమ్ తన వ్యాక్సిన్ కూడా తీసుకోలేదంట. సో వెంటనే మళ్ళీ తనకి వితిన్ 4-3 daysలో మళ్ళీ పాజిటివ్ వచ్చింది. ఇంకా చాలా ఎగ్జాంపుల్స్. దిస్ ఇస్ డయాబెటిక్, హైపర్ టెన్షన్, హార్ట్ డిసీజ్, స్టంట్లు 3 పడ్డాయి, అండ్ పెరిఫెరల్ న్యూరోపతి, ఈ అన్ఏబుల్ టు వాక్. ఇవన్నీ చూస్తుంటే మీరు ఏదో ప్రైవేట్ హాస్పిటల్ లక్షల్లో దానికి ప్రమోషన్ కూడా మీరు పొరపాటు పడ్డారు. ఆయన ఒక గవర్నమెంట్ డాక్టర్. సార్ మీరు చెప్పండి ఎక్కడ మీరు ట్రీట్ చేస్తారనేది. దిస్ ఇస్ 2 more cases. చాలా ఉన్నాయండి కేసెస్. నేను జస్ట్ ఐ వాంట్ గివ్ సమ్ కేసెస్. ఇవన్నీ కూడా ఏం చెప్తున్నారంటే 3-4 రోజుల్లోనే ట్రీట్ చేయొచ్చు. 4 రోజులు. దానికి కొంత మీ నుంచి మీకు మెడిసిన్ ఇస్తూ ఉంటారు, డైట్ కూడా ఫాలో అవ్వాలని చెప్తున్నారు. ఇది మీరు చూసి బహుశా ఇది ఒక ప్రైవేట్ హాస్పిటల్కి సంబంధించిన డాక్టర్ లేకపోతే లక్షల కొద్ది ఫీజులు అనుకుంటారు అనుకుంటే పొరపాటు పడ్డట్టే. ఆయన గవర్నమెంట్ డాక్టర్. మీరు ఇక్కడ కోటి హాస్పిటల్, కోటిలో RFPTCలో నుంచి కోటి హాస్పిటల్లో డాక్టర్. ఆయన గవర్నమెంట్ డాక్టర్. ఆయన ఏం చెప్తున్నారంటే మీరు ప్రికాషన్స్ తీసుకుంటే దీన్ని ఎదిరించవచ్చు. మొదటి నుంచి మేము చెప్తుంది అదే, మీరు ప్రికాషన్ తీసుకోండి. ముందుగా ఈ కొమార్బిడ్స్, ఇమ్యూన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు, ఈ రకరకాల వ్యత్యాసాలు ఏం లేకుండా ఎవరంతటా వాళ్ళు స్వీయ నియంత్రణలో ఉండండి కొన్ని రోజుల పాటు. ఎందుకంటే చాలా బీభత్సంగా ఉన్న కేసెస్ ఇప్పుడు. ఏకంగా నిన్న 2 రోజుల క్రితం నేను చూసినప్పుడు 250 కేసెస్ అఫీషియల్గా మన సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ద్వారా అప్లోడ్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా 250 కేసులు ఉంటే ఈ రోజుకి 1010 కేసులు నమోదయ్యాయి. అంటే ఎవరు? మన చుట్టూరు ఉన్న వాళ్ళకి ఎవరికో కోవిడ్ సోకి ఉంటుంది. సో ఈ కోవిడ్ ఎంతటి ప్రమాదకరం అంటే లంగ్ ఇన్ఫెక్షన్ చెప్తూ ఉంటాం. లంగ్ ఇన్ఫెక్షన్ కాదు ఇది, బ్లడ్ క్లాట్స్ అయిపోయి రెస్పిరేటరీ సిస్టమ్ దెబ్బతీయవచ్చు. ఆ తర్వాత రకరకాల దీంతో పాటు కోవిడ్తో పాటుగా చికెన్ గున్యా, మలేరియా, డెంగ్యూ ఇలాంటి ఫీవర్స్ అన్ని ఒకేసారి అటాక్ ఇచ్చి కొంత ప్రమాదానికి గురి చేయొచ్చు అని చెప్తున్నారు. ఇక ప్రైవేట్ హాస్పిటల్స్లో గతంలో ఇచ్చినటువంటి రెమిడెసివిర్లు కానివ్వండి, ఈ వ్యాక్సిన్ అన్ని కూడా పెద్దగా ఏం కంట్రోల్ చేయలేవు. ఎందుకంటే అవి తీసుకోవడం వల్ల ఇంకా చాలా మంది కూడా ఎదుర్కొంటున్నారు ఈ కోవిడ్ని, దాని ద్వారా మరణిస్తున్నారు కూడా. సో డే 1 రోజు ఎవరైతే 93 కేసెస్ నేను నమోదయ్యాయని చెప్పానో ఈ రోజు 7 మరణించారు చూస్తారా భారతదేశ వ్యాప్తంగా. ఆ 7 కూడా ఆ 93 కేసుల నుంచి వచ్చినటువంటి వారే. అంటే ఇది కొంత 10 రోజుల పాటుగా మనిషిని మొత్తాన్ని క్షీణపరిచి మొత్తం దాని డెఫిషియన్సీ మొత్తాన్ని కూడా కుప్పగూలు చేసి దాన్ని ఎటువంటి పరిస్థితులు మొత్తం ఏంటంటే తేలికపాటిగా అయిపోయి ఎదుర్కొనే శక్తి లేక ఈ రకంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దీంట్లో నిన్న మహారాష్ట్ర తానేలో 21 ఏళ్ల యువకుడు కూడా ఉన్నాడు. వయసులకు సంబంధం లేదు ఇక్కడ. కాబట్టి ఇటువంటి వాటిని ఎదుర్కోవాలంటే దయచేసి మీరు ప్రికాషన్ తీసుకోండి. సో బేసిక్ ప్రికాషన్స్, పబ్లిక్కి బేసిక్ ప్రికాషన్స్ ఏం చెప్తారు మీరు? బేసిక్ ప్రికాషన్ ఈజ్ మాస్క్ వేర్ చేయడం, అండ్ డిస్టెన్స్ పరంగా అమెరికాలో చాలా స్ట్రిక్ట్గా అమలవుతుంది. ఇప్పుడు స్ట్రిక్ట్ కాదు, అక్కడ ఎందుకు 6 feet డిస్టెన్స్ అనేది మెయింటైన్ అంటే దాని నో యూజ్ అని చెప్పేసి అన్నారు. బట్ నో యూజ్ అది. బట్ వైరస్ ఎలాగో వచ్చేది వస్తుంది. ఇప్పుడు కంపాక్ట్ రూమ్లో ఉన్న వాళ్ళకి, ఇంట్లో వాళ్ళందరికీ రావచ్చు. బట్ సరి అయిన మెడిసిన్ సరి అయిన టైంలో వాడినప్పుడు ఎటువంటి ప్రమాదం ఉండదు. సో ఈ వేరియంట్ ఎంత ఎక్స్ట్రీమ్ అనుకోవచ్చు. ఆల్రెడీ మన ఫస్ట్ ఫేజ్ ఇక్కడ పబ్లిక్కి వేరియంట్ అంటే ఫస్ట్లో వచ్చింది ఆల్ఫా, సెకండ్ ఫేజ్లో డెల్టా, తర్వాత థర్డ్ ఫేజ్లో ఒమిక్రాన్. సో ఈ ఫేజెస్ వారీగా వస్తుంది కాబట్టి సెకండ్ ఫేజ్లో చాలా అత్యధికంగా మరణాలు సంభవించాయి. సార్ ఈ ఫేజ్ సినారీ ఎలా ఉండబోతుంది? దీని వేరియంట్ ప్రభావం ఎంత మేరకు ప్రమాదం అనుకోవాలి? వేరియంట్ ప్రమాదం అంటే ఇప్పుడు చాలామందికి ఏంటంటే కోమార్బిడ్ కండిషన్స్లో ఉన్న వాళ్ళు కొద్దిగా హై రిస్క్ అని చెప్పొచ్చు. దాంతోపాటు లివర్ ఇన్ఫెక్షన్, లివర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు ఇంకెక్కువ ప్రాబ్లం. ఇప్పుడు మనం చూసినట్టయితే జనాభాలో 50% కోమార్బిడ్, ఏదో ఒక రోగం అయితే ఉంటుంది అందరిలో. సో అందరూ ఫుడ్ హ్యాబిట్స్కి వాళ్ళందరూ కూడా రిస్కా అంటే
ఇలాంటి మెడిసిన్స్ యూజ్ చేయనప్పుడు డెఫినెట్లీ దే ఆర్ ఇన్ రిస్క్. సరి అయిన మెడిసిన్స్ మేము 4 రోజులలో వైరస్ని పంపించే విధంగా ఉన్నప్పుడు ఎటువంటి రిస్క్ ఉండదు. ఇప్పుడు అందరు కూడా ప్రికాషన్స్ ఏం చేయాలంటే అందరికీ చిన్న పిల్లల కాడ నుంచి తెలుసు, మాస్క్ పెట్టండి, డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, శానిటైజర్, దిస్ ఎవ్రీ వన్ నోస్. బట్ ద ట్రీట్మెంట్ పార్ట్ ఎవరు చెప్పట్లేదు. ద ఓన్లీ పర్సన్ 840 కోట్ల ప్రజలకు ప్రపంచవ్యాప్తంగా ఈ మెడిసిన్ కనిపించాలి అనేది నా ఉద్దేశం. ఇది అలోపతిక్ మెడిసిన్, సైంటిఫిక్, ఇట్ ఈస్ మెకానిజంతో సహా చెప్పిన ఏకైక వ్యక్తిని నేను. సో కీపింగ్ ఏ పార్ట్ మెడిసిన్ పక్కన పెడితే ఫుడ్ డైట్ గురించి చెప్పండి ఒకసారి. డైట్ అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు. డైట్ ప్రకారం అయితే చూసినట్టయితే దే హ్యాస్ టు టేక్ ద హై ప్రోటీన్ డైట్. హై ప్రోటీన్ డైట్ తీసుకున్నప్పుడు వైరసే ఒక ప్రోటీన్, కొన్ని కోట్ల వైరస్ మన బాడీలో ప్రొడ్యూస్ అవుతుంటాయి. ఆ కోట్ల ప్రోడక్ట్ చచ్చిపోతుంది, వెళ్ళిపోతుంది ప్రోటీన్. సో యూ నీడ్ టు కంపెన్సేట్. మనం బయట నుంచి హై ప్రోటీన్ డైట్ ఇచ్చినప్పుడు ఎటువంటి కరోనాని కాదు, ఈవెన్ డెంగ్యూ వచ్చినా, చికెన్ గున్యా వచ్చినా, ఇంకా ఎటువంటి వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినా హై ప్రోటీన్ డైట్ తీసుకున్నప్పుడు ఎటువంటి సమస్య రాదు. కొంతమంది ఏం కామెంట్ చేస్తున్నారంటే మెడికల్ మాఫియా ఆడుతున్న గేమ్ అంటున్నారు. అలా చాలా తేలిగా కొట్టిపారేయచ్చు. మెడికల్ మాఫియా వాళ్ళ మాఫియాయిజం వాళ్ళకి డెఫినెట్గా ఇది ఒకటే కోవిడ్ రావాలి, వాళ్ళకి ఇంకేదో రావాలని ఉండదు. వాళ్ళు మాఫియా చేయాలనుకుంటే ఏదో రకంగా వాళ్ళు చేస్తూనే ఉంటారు. కానీ ఈ సిచ్యువేషన్లో చాలా మంది కూడా కోవిడ్ లేదేం లేదు, అంతా డ్రామాలు ఆడుతున్నారు, మెడికల్ మాఫియా ఆడుతున్న గేమ్ అని చాలా తేలిగా కొట్టిపారేస్తున్నారు. ఒక కామెంట్ కూడా వచ్చింది, గురువు గారిని కామెంట్ చేశారు ఆయన. సో అలా ఏకంగా తేలిగా కొట్టిపారేయచ్చు దీన్ని. ఇప్పుడు ఒక డెత్స్ అవుతున్నప్పుడు ఎక్సెస్ డెత్స్ ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. 20% ఎక్సెస్ డెత్స్ ఉన్నాయి. మీరు ప్రతి సంవత్సరం తీసి చూడండి గణాంకాలు. లాస్ట్ ఇయర్ ఎంత ఉంది, ఈ ఇయర్ ఎంత ఉంది అనేది గణాంకాలు చెప్తుంటాయి. మనం డెత్ రేట్ తగ్గించుకుంటూ వచ్చాము ఎన్ని రోజులు. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కన్నా ముందు డెత్ రేట్ తగ్గుకుంటూ వచ్చింది. బట్ కోవిడ్ తర్వాత ఇట్ ఈస్ గోస్ ఆన్ ఇంక్రీజింగ్. ఇప్పుడు ఒక మాఫియా అని చెప్పేసి మనం అన్నికి వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళది అది. ఇప్పుడు WHO ఉందండి. WHO ఏం చెప్పింది, పాండమిక్ ఓవర్ అనేది. కానీ లక్షల కేసులు ఉన్నాయి కదా, లక్షల కేసులు ఉన్నప్పుడు కూడా పాండమిక్ ఓవర్ అని ఎలా చెప్తారు? ఏదైతే డ్రగ్స్ యూజ్ చేయాలో అన్నీ యూజ్ చేసేసారు, ఇంకో దారి లేదు. మరి ఇంకా మీ ప్రజలకు ఆన్సర్ మనం ఏమి ఇస్తామనే ఉద్దేశంతో పాండమిక్ ఈజ్ ఓవర్ నా. ఇప్పుడు కూడా ఒక చిన్న దేశం సింగపూర్ 45,000 కేసులు అంటే ఎంత అన్నట్టు? దట్ ఈస్ అ బిగ్గర్ నంబర్, ఇట్ ఈస్ నాట్ ఎ స్మాల్ నంబర్. డెత్స్ ఎక్కువ ఉన్నాయి. మరి డెత్స్ ఎందుకు కారణం ఏంది? చిన్న సింపుల్ కోల్డ్ అని అడుగుతుంటే డెత్ ఎందుకు రావాలి? ఈవెన్ ఇన్ఫ్లుయెంజా డెత్స్ అంటాము, ఇన్ఫ్లుయెంజా ఎందుకు రావాలి? ఏ రోగం నుంచి మనకు రావాల్సిన అవసరం లేదు. మందులు పుష్కలంగా మంచి డ్రగ్స్ ఉన్నాయి. ఈవెన్ డెంగ్యూకి ఉన్నాయి. 4 డేస్లో రికవరీ అయ్యేది, నెక్స్ట్ డే నేను ప్లేట్లెట్స్ పెరిగేది. నేను ఫైట్ చేస్తూనే ఉన్నాను ప్రపంచం. నేను ఇలాంటి మెడిసిన్ వస్తే ఎటువంటి డెత్స్ రాదు. కరోనాకు మరణమే లేదండి, కరోనాతోటి మరణం లేదు మందులు వాడితే. సో ఒకసారి మీరు కూడా ఎవరన్నా నిజంగానే కనుక కంక్లూడ్ చేద్దాం ఇక మనం. మీరు నిజంగా ఈ కోవిడ్ వేరియంట్ నుంచి అనుమానాలు ఉన్నాయి, సందేహాలు ఉన్నాయి అనుకుంటే కనుక కాల్ చేయండి. ఎందుకంటే మెడికల్ మాఫియాని మనం చాలా తేలిక కొట్టి పారేయలేం. ఎస్ అఫ్ కోర్స్ ఈ కోవిడ్ రావాలి మెడికల్ మాఫియాకి, ఇంకోటి రావద్దని ఏం లేదు. వాళ్ళు ఎప్పుడు ఏదో రకంగా మాఫియా చేయాలనుకున్న వాళ్ళు ఏదో రకంగా చేస్తూనే ఉన్నారు. దానికి ఇది కావాలి అది అడ్డు అనేది ఏమీ లేదు. సో అంత ఈజీగా తీసుకోకండి మీరు. డెఫినెట్గా ఇది చాలా ప్రమాదం. గతంలో కూడా అనేక అనుభవాల నుంచి మనం చూసాం కాబట్టి ఎదుర్కోవాలంటే మనందరం కూడా కొన్ని రక్షణ తీసుకోవాల్సిందే. సో టెంపరేచర్ కండిషన్స్ ఎలా ఉండాలి దీంట్లో? అంటే ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్లో ఇది చచ్చిపోతుంది అని చెప్పి గతంలో కొంతమంది మాట్లాడుకొచ్చారు. చాలా డౌన్ కూల్ టెంపరేచర్స్లో, కూలెంట్ ఏరియాస్లో ఎక్కువగా స్ప్రెడ్ అవుతుందంట. దీనికి అట్లా టెంపరేచర్స్ ఏమైనా ఉంటాయా? ఎండాకాలం మనకు వచ్చిందంటే, మనకి ఎండాకాలంలో డెల్టా వేవ్ చూస్తాం మనం ఆల్రెడీ. ఆల్ఫా డెల్టాస్ అన్ని ఎండాకాలం వచ్చినాయి. బట్ స్టిల్ ఆ టెంపరేచర్లో గాలిలో తేమ లేనప్పుడు ఇట్ విల్ ఫాల్ డౌన్. ఆ వైరస్ అనేది చనిపోవడం జరుగుతుంది, ఇట్ విల్ ఫాల్ డౌన్. బట్ స్టిల్ ఏంటంటే మనకు ఒక్కరు పాజిటివ్ అయినా ఇంట్లో వాళ్ళందరికీ అంటించేస్తారు, వాళ్ళు ఇంకా 10 మందికి అంటిస్తారు. అంటే ఏసీలో ఉండడమో లేకుంటే కూలర్ కింద ఉండడం వల్ల. సో ఇలాంటి సమస్య, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటుంది. ఇప్పుడు ఏం చూసినట్టయితే మనకు ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి. సో ఈ వర్షాలకు ఏదైతే తేమ ఉంటుందో గాలిలో స్టాగ్నెంట్గా అలా ఉంటుంది. ఎవరైనా తుమ్మినా ఇట్ విల్ బి దేర్ ఫర్ లాంగ్ టైమ్, పక్కన వాళ్ళు క్యాచ్ చేయొచ్చు. సో దేర్ ఇస్ అ టెంపరేచర్, దాంతో కూడా విల్ హ్యావ్. బట్ ఆల్ ద టైమ్ రైనీ సీజన్ ఇది ఎటువంటి ఎఫెక్ట్ ఉండొచ్చు? స్ప్రెడ్డింగ్ కి ఛాన్స్ ఎక్కువగా ఉంటాయా? దేర్ ఇస్ ఛాన్సెస్, హై ఛాన్సెస్ ఆఫ్ స్ప్రెడ్డింగ్ అండి. ఇప్పుడు వేరియంట్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ హైలీ స్ప్రెడింగ్. ఇప్పుడు మనం చూసిన సింగపూర్లో ఏదైతే 45,000 కేసులు ఫాస్ట్గా పెరగడం, దట్ వీ కెన్ సే దట్ ఇట్ హ్యాస్ అ హై స్ప్రెడింగ్ థింగ్స్. బట్ ఫైనల్లీ ఒకటి కంక్లూడ్ చేయండి, హౌ ఇట్ ఎఫెక్ట్స్ ద చిల్డ్రన్ ఒకరు కామెంట్ చేశారు. పిల్లల్లో ఏ రకమైన ఎఫెక్ట్ చూపించవచ్చు, ఎట్లా వాళ్ళకి సోకుతుంది? పిల్లల్లో మనం చూసినట్టయితే నేను
చాలామంది పిల్లల్ని చూశాను అంటే కోవిడ్ పాజిటివ్ వల్ల రికవరీ రేట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ఏ కోమార్బిడ్ లేకుండా ఉంటే ఎటువంటి సమస్య ఉండదు. బికాస్ వాళ్ళకు రీజనరేషన్ పవర్ ఎక్కువ. లివర్ అనేది మంచి పని చేసినప్పుడు డెఫినెట్లీ హై ఛాన్సెస్ ఆఫ్ రికవరీ ఫాస్టర్. సో చిల్డ్రన్కి అంత ఎఫెక్ట్ అనేది లేదు. బట్ ఉన్న కొద్దిగా ఇన్ఫెక్షన్ సోకినట్టయితే మనం అద్భుతమైన మందులతోటి వీ కెన్ క్యూర్ దమ్.